తనంటే ప్రాణమిచ్చే అనుచరులను పెంచి పోషించాడు గ్యాంగ్స్టర్ నయీం. కణుసైగతో ఆశిస్తే తూచా తప్పకుండా పాటించే అనుచరులు నయీం దగ్గర చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో ఓ కొత్త పేరు ఇప్పుడు బయటకు వచ్చింది. అతనే చించూభాయ్. నయీం తలలో నాలుకలా ఉంటూ భాయ్ను నీడలా కాపాడుకుంటూ వచ్చిన చించూభాయ్ ఎవరు? నయీం పేరు వింటేనే ఎలా వణికిపోతారో చించూభాయ్ పేరు విన్నా అందరూ అలాగే గడగడలాడిపోయేవారు. నయీం ప్రధాన అనుచరుడు చించూభాయ్. అసలు పేరు అఫ్రోజ్. కింది స్థాయి అనుచరులను మెయింటైన్ చేస్తూ నయీంకి చేదోడు వాదోడుగా ఉండటమే కాదు, నయీం లావాదేవీలన్నింటినీ పక్కాగా చించూభాయే చూస్తాడని టాక్. మామూళ్ల విషయంలో నయీం గ్యాంగ్ ఎవరిని వదిలిపెట్టలేదు. చివరికి కేబుల్ ఆపరేటర్లు కూడా నెలనెలా నయీం ట్యాక్స్ సమర్పించుకున్నారు. ఈ మామూళ్లు వసూలు చేయటంలో చించూభాయ్ కీలక పాత్ర పోషించాడని తెలుస్తోంది. పెద్ద వ్యవస్థలా విస్తరించిన నయీం సామ్రాజ్యాన్ని చించూభాయే మేనేజ్ చేసేవాడు. అంతేకాదు, భాయ్ భద్రతను కూడా తనే దగ్గరుండి చూసుకునేవాడు. గ్యాంగ్స్టర్ నయీం పాల్గొన్న హత్యలో చించూభాయ్ తప్పనిసరిగా ఉండేవాడని తెలుస్తోంది. చించూభాయ్ పై 6 మర్డర్ కేసులున్నాయి. హైదరాబాద్ ఎల్బీ నగర్ కి చెందిన వ్యాపారి సోమ రాధాకృష్ణ హత్య కేసులో చించూభాయ్ ప్రధాన నిందితుడు. నయీం లాగే చించూభాయ్ ఏదైనా స్కెచ్ వేస్తే అంతే సంగతులంటారు గ్యాంగ్స్టర్ అనుచరులు. అయితే నయీం ఎన్కౌంటర్ జరిగి 3 వారాలు దాటినా చించూభాయ్ పేరు ఎక్కడా వినిపించలేదు. మనిషి ఎక్కడా కనిపించలేదు. దీంతో కరుడుగట్టిన నేరస్తుడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడనే సందేహాలు మొదలయ్యాయి. హైదరాబాద్ కు చెందిన చించూభాయ్ది మొదటి నుంచి నేర స్వభావమే. నయీంతో పరిచయం ఏర్పడ్డ తర్వాత భాయ్కి దగ్గరయ్యాడు. ఎంతలా అంటే నయీం ప్రధాన అనుచరులైన పాసం శ్రీను, షకీల్ లాంటి వాళ్లపైన చించూభాయ్ అజమాయిషీ చెలాయించేవాడట. నయీం గ్యాంగ్ లో అంతటి కీలకమైన వ్యక్తి ఇప్పుడేమయ్యాడనేది సస్పెన్స్ గా మారింది. నయీం ఎన్కౌంటర్ ముందు వరకు చించూభాయ్ అతనితోనే ఉన్నాడని తెలుస్తోంది. ఎన్కౌంటర్ తర్వాత అదృశ్యమయ్యాడు. సిట్ విచారణలోనూ చించూభాయ్ పేరు ప్రస్తావనకు రాలేదు. నయీంతో పాటు చాలా నేరాల్లో భాగస్వామ్యం ఉన్న చించూభాయ్ పోలీసుల అదుపులో ఉన్నాడా లేక అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడా అన్న సందేహాలు కలుగుతున్నాయి. దొంగలు రూట్ మార్చారా? అర్ధరాత్రి దొంగతనాలకు గుడ్ బై చెప్పేశారా? చోరీలకు పట్టపగలే రైట్ టైం అనుకుంటున్నారా? ఆ జిల్లాలో ఒక్కసారిగా చోరీలు పెరిగిపోవడానికి కారణమేంటి? రోడ్లపై ఒంటరిగా వెళ్లే మహిళలు ఇళ్లు చివరకు ఏటీఎంలకు రక్షణ లేకుండా పోయే పరిస్థితి ఎందుకు వచ్చింది? పోలీసుల నిర్లక్ష్యమే కారణమా? వరంగల్ జిల్లాను వణికిస్తున్న వరుస చోరీలపై ప్రత్యేక కథనం.